హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్స్ 77. సో ఈరోజు మన వీడియోలో జోహో డెస్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇది నా ఫస్ట్ వీడియో, సో మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ జోహో డెస్క్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, స్టార్టింగ్ బిగినర్స్ అయినా అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా తెలుసుకోవచ్చు. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే అసలు జోహో డెస్క్ అంటే ఏంటి, అది ఎలా లాగిన్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం అని తెలుసుకుందాం. సో జోహో డెస్క్ ఫస్ట్ ఎలా లాగిన్ చేద్దామో చూద్దాం. మీరు డైరెక్ట్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి జోహో డెస్క్ అని కొడితే సరిపోతుంది. జోహో డెస్క్ అని కొట్టి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ పేజ్లో సైన్ ఇన్లో మీరు కంటిన్యూ విత్ గూగుల్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఈమెయిల్ ఐడి, మీరు ఏ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకుంటున్నానో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. కానీ నేను కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేస్తున్నా. సో మీకు కావాలనుకున్న అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇది జోహో డెస్క్ యొక్క టికెట్స్ పేజ్ అని అంటారండి దీన్ని, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ జోహో డెస్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ అయినా, ఏదైనా ఆర్గనైజేషన్ అయినా, సో అక్కడ ఉండే వర్కర్స్కి మనం డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, డైరెక్ట్గా హెడ్స్తోనే మనం కాంటాక్ట్ అవ్వలేం కాబట్టి, సో ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ జోహో డెస్క్ సాఫ్ట్వేర్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ షాప్ ఉంది. సో ఆ వాచ్ షాప్లో నీకు ఒక 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారనుకోండి. అక్కడ మీకు కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, ఇక్కడ ప్రాపర్గా క్లీనింగ్ లేదు, లేకపోతే ఇంకా కొన్ని ఏమైనా కావాలి నీకు తీసుకెళ్ళడానికి, ఆ వాచెస్ ప్రిపేర్ చేయడానికి. సో ఇలాంటివి కావాలన్నప్పుడు మీరు ఇక్కడ ఒక నోటీస్ లాంటిది అనేది ఇస్తారనమాట హెడ్కి. సో ఆ నోటీస్ అనేది ఏంటంటే, ఇక్కడ ఈ జోహో డెస్క్ టర్మినాలజీలో దాన్ని టికెట్స్ అని అంటారు. సో మీరు ఎప్పుడైతే ఒక టికెట్స్ రేజ్ చేస్తారో అది అనేది డైరెక్ట్గా మీ హెడ్కి అనేది తెలిసిపోతుంది. సో అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా త్రూ సాఫ్ట్వేర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో దాన్ని జోహో డెస్క్ అని అంటారు. సో మీకు ఇప్పటి వరకు లాగిన్ ఎలా అవ్వాలో చూసాం కదా. సో దీంట్లో ఉండే అంటే మేజర్గా యూజ్ చేసేవి ఏంటివి అనేది మీకు ఒక ఓవర్వ్యూ లాగా ఇస్తానండి. సో ఫస్ట్ టికెట్స్ ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, సో ఆ రిక్వెస్టర్ అనేది టికెట్ రేజ్ చేసినప్పుడు అది ఆ రెస్పెక్టివ్ హెడ్కి అనేది వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లీనింగ్ ఒక హెడ్ ఉన్నాడు అనుకోండి, ఆ క్లీనింగ్ హెడ్కి వెళ్తుంది. లేదు నాకు క్లీనింగ్ కాకుండా ఇంకో వేరే పెయింటింగ్ ఉంది, సో ఆ పెయింటింగ్ హెడ్కి వెళ్తుంది. సో అలా సో దానికోసం ఈ జోహో డెస్క్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు టికెట్ రేజ్ చేస్తే మనకి ఇక్కడ అనేది కనిపిస్తుంది అనమాట, ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని టికెట్స్ ఓవర్వ్యూ అని అంటారు. సో ఆ టికెట్స్ని మనం మల్టిపుల్ వేస్లో చూసుకోవచ్చు. ఒకటి క్లాసిక్ వ్యూ, లేదా కంపాక్ట్ ఇలా, లేదా టేబుల్ ఇలా. సో మనకు నచ్చినట్టు చూసుకోవచ్చు. కానీ మోస్ట్లీ అందరు క్లాసిక్కే ప్రిఫర్ చేస్తారండి, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అంటే రిక్వెస్టర్ మెన్షన్ చేసిన ఆల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ మెన్షన్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇది జోహో డెస్క్ యొక్క ఓవర్వ్యూ. అండ్ ఇంకా ఫర్దర్ వీడియోస్లో అసలు జోహో డెస్క్ ఎలా యూస్ చేస్తారు, అందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఆటోమేషన్స్ అంటే ఏంటి, వెబ్ హుక్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇది నా ఫస్ట్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.